మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వరకు మనము ప్రతిరోజు దేవుడి మాటలు ధ్యానం చేస్తున్నాం, దేవుడి మాటలు కొంత సమయం పంచుకుంటున్నాం. ఈ లాక్డౌన్ కారణంగా మీతో ఈ విధంగా మీ మధ్యకు రావడానికి కృప చూపించిన ప్రభుకి నేను స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా నేను మీ మధ్యకి వీడియో క్లిప్పింగ్తో రాలేదు. ఎప్పుడు సంఘంలోనే బిడ్డలతో మాట్లాడుతుండేవాడిని. సంఘ బిడ్డలు కూడా దూర ప్రాంతాల్లో ఉండిపోయారు కనుక వారందరినీ కలవాలన్న ఆలోచనలో, అలాగే దూర దేశాల్లో కూడా మరి మా సంఘ బిడ్డలు చాలామంది ఉన్నారు. మరి వారిని కూడా ఈ విధంగా కలవడానికి ప్రభు కృప చూపినందుకు నీ దేవుడి నామాన్ని స్తుతిస్తూ మీ మధ్యకు వస్తున్నాను. ఈరోజున మనం ధ్యానం చేయబోయే అంశం ఏది మేలు. ఈ లోకంలో చాలా మేలైనటువంటి కార్యాలు జరుగుతుంటాయి, మేలైన చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఎవరిని కొన్ని పనులు చేస్తుంటే ఇది మంచిది కాదండి, ఇది కీడు అంటుంటారు. కానీ దేవుడు కీడును సైతం కూడా మేలుగా మార్చగలిగినవాడు. అందుగురించి నేటి దినాల్లో మేలు మనం చేయాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగం ఒకసారి చదివినట్లయితే అందులో ఈ విధంగా రాయబడుతుంది: సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఇక్కడ తెస్సలోనిక ప్రజలతో భక్తులు మాట్లాడుతుంటున్నమాట, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఎవరో కీడు చేస్తున్నారు కదండి, మనము కీడు చేద్దాం అనే ఆలోచన మనం రానివ్వకూడదు. సాధ్యమైనంత వరకు నువ్వు ఎవరికి మేలు చేయాలనుకున్నావు మేలు చేయి. లేదు, మేలు చేసేవారు ఎవరైనా నీ కళ్ళ కనిపించిన ఎంకరేజ్ చేయి, ప్రోత్సహించు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం కీడు చేయడానికి వీల్లేదు. కీడు అనేది మన మనసులోకి రాకూడదు. ఎవరు అపకారము మనం చేయాలనేటువంటి మనసు మనలోకి రాకూడదు. యేసుక్రీస్తు అని కొట్టిన వారిని, యేసుక్రీస్తు వారిని బాధ పెట్టిన వారిని కూడా యేసు ప్రభు వారి సిలువలో మొట్టమొదటి మాటగా, తండ్రి వీరేం చేస్తున్నా వీరు తెలియదు, వీరిని క్షమించండి అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కీడు కోరుకున్నట్లు కనిపించట్లేదు. ఆయన శత్రువుని సైతం కూడా మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో కూర్చొని లేదంటే వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి వెంటనే మరి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు పేతురు వెంటనే వెళ్ళి తన కత్తి తీసి వెంటనే ఆ సైనికుడిని చెవు నరికేస్తాడు. నరికేసిన వెంటనే యేసుక్రీస్తు వెంటనే అక్కడ పేతుని గద్దించి మళ్ళా ఆ సైనికుడి చెవు అతికించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నంటే, సాధ్యమైనంత వరకు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, ఒక మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేలు తప్ప కీడు అనే ఆలోచన మన హృదయాల్లోకి రాకూడదు. మన తోటి వారిని కూడా మనం మేలే చేయాలి, మన శత్రువు కూడా మేలే చేయాలి, నా అనుకొని నమ్మిన వారికి కూడా మేలే చేయాలి కదా. ఈ రోజుల్లో చాలామంది జరుగుతున్న సంఘటన ఏంటంటే మేలు చేయట్లేదు. నా కుటుంబం మేలు పొందుకుంటే చాలండి, నేను మేలు పొందుకుంటే చాలండి, నేను బాగుంటే చాలండి, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నా. దయచేసి అలాంటి ఆలోచన మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఎవరికైనా మేలే చేయాలి. అందుకనే సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. కనుక మీకు మీరుగా అనుకోండి, నేను ఎంతమందికి మేలు చేస్తున్నాను, ఎంతమందికి ఉపకారం చేస్తున్నాను, ఎంతమంది సహాయం చేస్తున్నాను అనే మంచి మనసుతో ముందుకు వెళ్ళండి. నిత్యము ప్రభు మీకు తోడుగా ఉంటాడు. అయితే ఏ విషయాల్లో మనం మేలు, ఏది మనకి మేలు, మనం ఏ పని చేస్తే మనకి మేలు జరుగుతుందో కొన్ని మాటలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. వాటిలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము ఈ విధంగా రాయబడుతుంది: నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నిన్నటి దినాన్ని మదర్స్ డే సందర్భంగా చాలామంది ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో వాళ్ళ తల్లులకి ఏదో పూల బుకాయలు ఇస్తున్నట్లుగా, వాళ్ళ తల్లులకి సాల్వాలు కప్పుతున్నట్లుగా, వాళ్ళ తల్లి నోట్లో స్వీట్స్ పెడుతున్నట్టుగా చాలా మంచి ఇమేజెస్ పెట్టారు. వాటన్నిటి పైన ఆనందించాను, చాలా సంతోషించాను. నిజంగా తల్లిని వారిని ప్రేమిస్తున్నారు, తల్లిని గుర్తు చేసుకున్నారు కదండి. ఈ రోజున ఒక తల్లిని, తండ్రిని నువ్వు నిజంగా సన్మానిస్తే అది నీకు మేలు అవుతుంది. కష్టకాలంలో కూడా అది నీకు మేలుగా
జరగబోతుంది. నేటి దినాన్ని తల్లిని పట్టించుకునేవారు, తండ్రిని పట్టించుకునేవారు కనిపించట్లేదు. ఎక్కడికి వెళుతున్నా సరే తల్లి పట్ల, తండ్రి పట్ల ఒక రకమైనటువంటి గౌరవాన్ని తగ్గించేస్తున్నారు ప్రజలు నేటి దినాన్ని. నీకు అవకాశం ఉన్నంత వరకు నీ తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు. వారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనుక మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. సన్మానం అంటే ఏదో వారికి సంవత్సరం ఒకసారి వచ్చి సాల్వో కప్పడమే కాదండి. వారు తిన్నారా లేదా, వారి ఆరోగ్యం బాగుందా లేదా, ఇటువంటి విషయాలు కొన్నిసార్లు అడిగి తెలుసుకోవాలి. కొంతమంది చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు వారు దూర దేశాలు ఉంటారు, దూర జిల్లాలో ఉంటారు. తల్లులు చూసే సొంత పల్లెటూరు గ్రామాల్లో ఉంటారు. ఎక్కడో వాళ్ళు ఒక ఊరిని వదులుకోలేక విలేజ్లోనే వారు ఉండిపోతుంటారు. కనుక ఈ చదువుకున్నటువంటి వారు మాత్రం దూర ప్రాంతం ఉద్యోగాలు చేసుకుంటూ, వివాహాలు చేసుకుంటూ, పిల్లలతో వరకు ఒక కొత్త జీవితాన్ని వారు జీవిస్తుంటారు. అయితే ఎంత దూరంలో నువ్వు ఉన్నా సరే దగ్గరగా ఉన్నటువంటి తల్లిని ఏ విధంగా ప్రేమిస్తారో దూరంగా ఉన్న తల్లిని కూడా ఆ విధంగా ప్రేమించాలి. ఆ విధంగా వారిని సన్మానించు. వారు ఎలాగ ఉన్నారో ఒక 2 మాటలు అడుగు, అది మనకు మంచిది. అంతే తప్ప ఏదో విధంగా చేస్తే కాదు. నిజంగా నీ తల్లిని గౌరవిస్తే, నిజంగా నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానం చేయగలిగితే అది నీ జీవితంలో మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక మేలు మనకు జరగాలి, మనం ఇతరులకు మేలుగా ఉండాలంటే మనము కూడా కొన్ని పనులు చేయాలి కదండి. అందులో మొట్టమొదటి మాట, నీ తల్లిని, తండ్రిని సన్మానించు. అదేవిధంగా మరొక లేఖన భాగాన్ని మనం చూస్తే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. యవన కాలంన కాడి మోయిట నరునికి మేలు. మరి మన జీవితంలో మరొక మేలైన కార్యం జరగాలంటే యవ్వన ప్రాయంలోనే కాడి మోయాలి. ఏ కాడి మోయాలి అంటే దేవుడి భారాన్ని మోసే కాడి. దేవుడు ఏ రకమైన ఉద్దేశం చేత నేను పిలిచాడో ఆ ఉద్దేశాలు మోసే కాడి నువ్వు మోయగలగాలి. అది నిజంగా ఆ కాడి మోయడం చాలా ప్రత్యేకమైంది. యవ్వన కాలంలోనే నువ్వు దేవుడి పని చేయాలి. నీకు వయసు ఉండేటప్పుడే దేవుడి పరిచయం చేయాలి. చాలామంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత దేవుడి పని చేస్తాను. రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు కంపెనీకి పనికిరావు నాయనా, ఈ కంపెనీలో నీకు ఈ సర్వీస్ చేసే అవకాశం లేదు, కనుక నువ్వు వేరే పని చేసుకో, నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో, మీకు మంత్లీ ఏదో నీకు సపోర్ట్ చేస్తాను కంపెనీ వారు రిటైర్మెంట్ ఇచ్చి పంపించేస్తారు. ఆ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వీరు అంటారు నేను దేవుడి సేవ చేయాలి. కళ్ళు బాగా కనిపిస్తున్నప్పుడు ఈ కళ్ళుతో బైబిల్ చదవడానికి ఇష్టపడట్లేదు. నీ కాళ్ళలో బలం ఉండి సువార్త చేయని కొండలు ఎక్కడానికి బలం ఉండేటప్పుడు లోకంలో కాలు బలం అంతా వాడేస్తున్నాం కదా. కాలు బలం తగ్గిపోయినప్పుడు అయ్యో నీ సువార్త చేస్తే అప్పుడు నీకు ముడుకులు నొప్పి, ఎలా సువార్త చేస్తావు, ఎలా దేవుడి పని చేస్తావు? లేదా ఈ చేతులతో చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలి కదా, చేతులతో సహాయం చేయాలి, బరువులు మోయాలి ప్రభు కోసం కదా. నువ్వు ముసలివాడు వచ్చేసిన వయసు అయిపోయిన తర్వాత నీ పని చేస్తుంటే ఎలా అవుతుంది? నీకు వయసు ఉండేటప్పుడే దేవుడు పని చేయి కదండి. అంటాం కదా, చెరుకు అంతా కూడా నేను బాగా పిండేస్తే రసం అంతా లోకానికి, పిప్పంతా దేవునికా? కాదు. ప్రేమైనటువంటి సహోదరుడా, యవ్వన బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఈ యవ్వన ప్రాయంలోనే నీకున్న టాలెంట్స్ ప్రభు కొరకు ఉపయోగించు. యవ్వన ప్రాయంలోనే దేవుడి కొరకు నువ్వు ఏది చేయాలో, రోషం కలిగి చేయాలనుకున్నావో ఆ పని చేయి. ప్రభు కొరకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. అంతే తప్ప నీ బలం ఉండేటప్పుడు బలమంతా లోకంలో ఉన్న స్నేహితులతో నువ్వు నచ్చినట్లే వయసు అంతా ఉపయోగించి వయసు అయిపోయిందా దేవుడి పనికి వస్తావని కాదు. నీకు వయసు ఉండేటప్పుడే దేవుడి పని చేయి. యవ్వన కాలంలోనే నీ సేవకుడికి, నీ ఆత్మీయ తండ్రికి నువ్వు సహకారంగా ఉండు. నీ ఆత్మీయ తండ్రి నీ మీద ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత నమ్మకంగా నువ్వు చేయి. నీ తల్లిదండ్రులు ఏ రకమైన బాధ్యత నీకు అప్పగించారో అది నమ్మకంగా చేయగలగాలి. అందుకే ప్రభు చెప్తున్నమాట, యవనస్తులు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారు. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. ఒక వాక్యము చేత నీ నడక శుద్ధి చేయబడుతుంది. నువ్వు యవ్వన ప్రాయంలో ఉండేటప్పుడే దేవుని చేతిలో బలమైన ఆయుధంగా, బలమైన పనిముట్టుగా ఉంటావు. ఒక బాణాన్ని పట్టుకోండి, ఇదే బాణం అనుకుందాం. ఈ బాణము ఎంత స్ట్రైట్గా ఉంటుందో మనం వేస్తే ఎంత దూరమైనది ప్రయాణం చేస్తుంది. ఒకవేళ ఈ బాణం వంగిపోయింది అనుకోండి, ఒకవేళ ఎంత గట్టిగా లాగి వేద్దాం అనుకున్నా ఏదో మధ్యలో కింద పడిపోతుంది, గమ్యము చేరడు. కారణం తెలుసండి, యవ్వన ప్రాయంలోనే, యవ్వన బలములోనే ఒకవేళ నువ్వు వంగిపోతే, యవ్వన ప్రాయం లోకములోకి ఒకవేళ వెళ్ళిపోతే దేవుని కొరకు ఉపయోగపడలేవు. ఒకవేళ ఏ బాధ లేదు. ఆ వాక్యం తెలియజేస్తున్న మాట, వాక్యం మనకు తెలియజేస్తున్న మాట అండి, యవ్వనస్తులు తప్పక
తొట్టిల్లుతారు. అయితే తొట్టిల్లిపోతున్న వాడిని కూడా మరలా దేవుడు వాక్యం నుండి సరి చేయబోతుంది. ఈరోజు దేవుడు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నీ వయసు యవనస్త చెల్లి తమ్ముడా, నేను ప్రేమతో పిలుస్తున్న మాట, నీకు వయసు ఉండేటప్పుడే దేవుడు కూడా పనిచేయి, రోషం కలిగి పనిచేయి. దేవుడు నేను వాడుకోబోతున్నాడు. దేవుడు అడుగుతా నా కోసం నువ్వు ఏం చేస్తావు అంటే ఏ సమాధానం చెప్తావు? చెప్పడానికి ఏ రీజన్ ఉంది? కనుక ఈరోజు ఆలోచించి దేవుడి పని చేయడానికి నువ్వు ముందు రావాలి. నీ సంఘంలో పని చేయడానికి, నశించిపోయిన ఆత్మల కొరకు భారం కలిగి నీ ఒక బాధ్యత కలిగి పని చేయాలి. దేవుడి కాడి మోయుట నరునికి మేలు. యవ్వన ప్రాయంలోనే దేవుడు పని చేయడానికి ఇష్టపడు. దేవుడు పని చేయడానికి ముందుకు రా. దేవుడు కృప చూపించబోతున్నాడు. ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తే చాలా మేలైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ధ్యానం చేస్తే ఈరోజు సమయం సరిపోదు. కనుక ఒక 5-10 నిమిషాలు మాత్రమే ప్రతిరోజు మీతో పంచుకుంటున్నాను. దేవుడి చిత్తమైతే ఎక్కువ సమయం మీరు ఇంకా వినాలనుకుంటే మరి ఫేస్బుక్లో గంటలు మనకు కాసేపు కూడా వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. కనుక కొద్ది నిమిషాలు మాత్రమే మీతో నేను పంచుకుంటున్నాను. కనుక ఈరోజు 2 విషయాలు మీ మధ్య ఉంచాను. మేలు చేయటంలో మీరు విసగద్దు. మేలు చేయడంలో ఎప్పుడు అడుగు వెనక్కి వేయకండి. అందులో మొట్టమొదటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న వారిని గౌరవించు. రెండోదిగా నీకున్న వయసును బట్టి ఒక యవనస్తుడు అయితే దేవుడికి అప్పగించిన పనిలో నమ్మకంగా కాడి మోయడానికి ఇష్టపడు. దేవునికి సహాయం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. దయగలం తండ్రి, మహిమలం దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ దినమున ప్రభా తండ్రి, అయా మేలు చేయట్లో విసుగవద్దని మీరు మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే ప్రభా నేటికి మేలు చేస్తున్నారు, నేటికి ప్రభా తండ్రి వారి విసుగుపోకుండా నీ కార్యం చేస్తున్నారు. వారికి ఇంకా సహాయం ఇచ్చండి, ఇంకా మేలని కార్యాలు చేయడానికి నీ కృప దయచేయండి. ఇప్పటి వరకు ఇంకెవరైతే అయ్యా మేలు కాకుండా కీడు చేస్తున్నారో వారి మనసులు మీరు మార్చండి, వారి హృదయాలు మీరు మార్చండి. శత్రువుని సైతం కూడా ప్రభా తను ప్రేమించి మేలు చేసేటటువంటి మంచి కృప వారికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరుకొడి ఫలభత్తంగా మార్చమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని దీవించి ఆశీర్వదించును గాక. మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము నిత్యము మా వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.